కేసీఆర్ ఒక్కరే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. రెండేళ్లు ఓపిగ్గా పరిశీలించిన కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ ఒంటెద్దు పోకడలను ప్రజలకు తెలియజెప్పడానికి మీడియా ముందుకొస్తే రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ఆగమాగమయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2 గంటల ప్రెస్ మీట్ తో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి రేగింది. ప్రతి విషయాన్ని లెక్కలు వివరాలతో జనం ముందుకొచ్చిన కేసీఆర్ వాగ్దాటికి ప్రభుత్వ పెద్దలంతా నోరెళ్లబెట్టారు. జనంలో ఇప్పటికే పలుచనయ్యాం, ఇంకా దిగజారుతామని ఆగమాగంగా ఎవరికి తోచినట్లు వారు ప్రెస్ మీట్లు చిట్చాట్లతో హడావిడి మీడియా ముందుకొచ్చారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాక అబాసు పాలయ్యారు. అసలు సిసలైన ఒక్క నేత సంధించిన సవాళ్లు సమస్యలను తట్టుకోలేక రేవంత్ సర్కార్ మూకుమ్మడిగా దాడికి దిగిందనే విషయం వాళ్ళ అవివేకంతో వాళ్లే బట్టబయలు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఒక్కరిని ఎదుర్కొనేందుకు సీఎంతో పాటు 8 మంది మంత్రులు గంటల వ్యవధిలో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. కేసీఆర్ సెగ కాంగ్రెస్ సర్కార్కు గట్టిగానే తగలటంతో అలజడి రేగింది. అందుకే అంతమంది మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు, చిట్చాట్లు, ప్రకటనలతో ముప్పేట దాడికి దిగారు. అయితే అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కృష్ణా జలాలు సర్కారు వైఫల్యాలపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా. పాత చింతకాయ పచ్చడిలో ఎన్నికలప్పుడు చేసిన అబద్ధాలతోనే మరోసారి ఎదురుదాడికి దిగి నవ్వుల పాలయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజల ముందు ఎండగట్టారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై సమరశంఖం పూరించారు. దీంతో తేలుకుట్టిన దొంగల్లా ఒకరి తర్వాత ఒకరు సీఎంతో పాటు మంత్రులు బయటకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఇలా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ముగియడమే ఆలస్యం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అది పూర్తి కాగానే రాత్రి 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మద్దతు మీడియా ప్రతినిధులను ఇంటికి పిలిపించుకుని మరీ చిట్చాట్ పేరుతో కేసీఆర్ పై ప్రేలాపనలు చేశారు. మరుసటి రోజు ఇతర మంత్రులు దండయాత్ర మొదలు పెట్టారు. ఉదయమే గాంధీ భవన్ లో మంత్రులు జూపల్లి, పొన్నం, వాకిటి శ్రీహరి కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇది చాలదన్నట్టుగా మరో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెచ్చిపోయి మరోసారి మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రి సీతక్క మీడియా ముందుకొచ్చి తన అక్కసును వెళ్లగక్కారు. తానేం తక్కువ తినలేదన్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ ను విమర్శిస్తూ చాంతాడంతా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన వంతుగా ఓ చెయ్యేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు గంటల వ్యవధిలోనే వరుస ప్రెస్ మీట్లు నిర్వహించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాల్సిన బీజేపీ అధికార పార్టీకే వత్తాసు పలికింది. కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్ పైనే కమలం నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మంత్రులతో గొంతు కలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు కేసీఆర్ ని విమర్శించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపకుండా అధికార పార్టీ చర్యల్ని వెనకేసుకుని రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య బంధం మరోసారి బట్టబయలైంది.